ప్రస్తుతం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆలయం లోపల స్వామివారు అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు కొండ సురేఖ, మంత్రి పొన్నం కూడా ఉన్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి తెలంగాణ సీఎం రేవంత్ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి జరుగుతున్నటువంటి లష్కర్ బోనాలకి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించి ఉదయం పొన్నం ప్రభాకర్ గవర్నమెంట్ తరపున బంగారు బోనాన్ని సమర్పించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం లోపల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాకతో అక్కడ మొత్తం కూడా భద్రతా వలయంలో ఉండిపోయింది మహంకాళి అమ్మవారి ప్రాంగణం మొత్తం కూడా. సో వచ్చేటువంటి భక్తులందరినీ కూడా కాసేపు నిలపడం జరుగుతోంది. సికింద్రాబాద్లో లష్కర్ బోనాల సందడి కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. లోపల ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. లోపలికి వేద మంత్రోచ్చారణల మధ్య ఆయన తీసుకువెళ్లారు. అమ్మవారి దర్శనం చేసుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి లోపల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ప్రతి సంవత్సరం కూడా ఆయన బోనాలకు హాజరవుతూ ఉన్నారు. లష్కర్ బోనాలు అంటేనే మనం చూడొచ్చు హైదరాబాద్లోనే చాలా ఘనంగా జరుపుకుంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సంబంధించి ఆమె ప్రాశస్త్యం గురించి అందరికీ తెలుసు. సో ఇక్కడ బోనం కనుక సమర్పించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందులో భాగంగానే లష్కర్ బోనాలు అనగానే ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నిటి నుంచి కూడా బోనం తీసుకొని మహిళలు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాముడు. సంధ్య, కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి పలకడం జరిగింది. సో సికింద్రాబాద్ లష్కర్ బోనాల సందడి మహంకాళి అమ్మవారి ఆలయంలో నెలకొని ఉంది. ప్రస్తుతం అక్కడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారికి లోపల ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు. సో సీఎం రాకతో ఆ ఆలయ అధికారులందరూ ఎదురుగా వెళ్ళి ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు. సంధ్య, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. దర్శనం కోసం వచ్చినటువంటి ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వీళ్ళందరూ అంతేకాకుండా అధికారులు, ఈ ఆలయ కమిటీకి సంబంధించినటువంటి అధికారులు, స్థానికులందరూ కూడా స్వాగతం పలకడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక దర్శనం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లోపలికి తీసుకువెళ్లారు. అయితే ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పబ్లిక్ అంతా కూడా ఇంకా వేల సంఖ్యలో క్యూ లైన్లలో నిలిచి ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంతసేపు ఆ లైన్లను మొత్తం కూడా నిలుపుదల చేశారు. దాంతో వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గంటన్నర 2 గంటలుగా దర్శనం కోసం క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు వీఐపీలు వచ్చినప్పుడు కొంత ఆలస్యం, అంటే ఆ దర్శనం ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 15-20 నిమిషాల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ దర్శనం కోసం, ఈ దర్శన కార్యక్రమంలో భాగంగా అమ్మవారి దర్శనం కోసం టైం కేటాయించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు వాటన్నిటినీ మంత్రులు ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. ఏ విధంగా ఎంతమంది భక్తులు వస్తారు ఏంటి అన్నటువంటి అన్ని వివరాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు వివరించడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి కూడా మంత్రి కొండా సురేఖ దగ్గరుండి ముఖ్యమంత్రి విజిటింగ్ కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్ణ కలుషంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు. మరొక 10-15 నిమిషాల సమయం పాటు అమ్మవారి దర్శనంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉండనున్నారు. ఓకే, రైట్ రాముడు. ఓం శ్రీ మహాకాళికాయే నమః.
नमः। ॐ श्री महाकालिकाये 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 नमः। రైట్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్ణ కుంభంతో అక్కడ ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. వైభవంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల పండుగ కొనసాగుతోంది. సికింద్రాబాద్ వ్యాప్తంగా కూడా లష్కర్ బోనాల సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ పూజా కార్యక్రమాల్లో సీఎం రేవంత్ పాల్గొన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆయనతో పాటు ఆలయ పండితులు, అధికారులు అందరూ కూడా ఫోటో తీసుకుంటున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నప్పటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. దానం నాగేందర్తో పాటు ఇతర స్థానిక నాయకులందరూ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నెమ్మదిగా ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ దృశ్యాల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కనిపిస్తూ ఉన్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం విజువల్స్ అయితే మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. పూర్ణ కుంభంతో ఆలయ చైర్మన్, అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తున్న దృశ్యాలు అయితే స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఓం శ్రీ మహాకాళికాయే నమః. 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 ఓం శ్రీ మహాకాళికాయే నమః.
नमः। ॐ श्री महाकालिकाये 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 नमः। హైదరాబాద్లో లష్కర్ బోనాల సందడి కొనసాగుతోంది. అమ్మవారిని వేలాది సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. సికింద్రాబాద్లో లష్కర్ బోనాలు అయితే సందడిగా కొనసాగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూర్ణ కుంభంతో ఆలయ చైర్మన్, అధికారులు సీఎం రేవంత్కు స్వాగతం పలికారు. సికింద్రాబాద్ మహంకాళి బోనాలైతే అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన భాగ్యాన్ని పొందారు. మరోవైపు పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి సమర్పించారు. ప్రస్తుతం ఆలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అక్కడంతా కూడా పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డికి అభివాదం చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన భక్తులందరినీ కూడా పలకరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నప్పుడు ఆలయ చైర్మన్ కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, పూర్ణ కుంభంతో సీఎం రేవంత్ రెడ్డికి ఆలయంలోకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఆ దృశ్యాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. పక్కన మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం ఎత్తుకుని వెళుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆలయం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. వారందరికీ కూడా అభివాదం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి మెల్లమెల్లగా ముందుకు వెళుతూ ఉన్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. మొత్తంగా సికింద్రాబాద్ వ్యాప్తంగా కూడా బోనాల సందడి కొనసాగుతోంది. లష్కర్ బోనాల సందడితో భక్తులు వేలాదిగా ఉదయం నుంచి కూడా ఆలయం వద్ద చేరుకుంటూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసుకుంటూ అందరూ కూడా తరిస్తూ ఉన్న దృశ్యాలైతే చూస్తూ ఉన్నాం. ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. మహంకాళి అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. వండి తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. బోనం పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. చారిత్రాత్మక అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు, పూలమాలలతో పండుగ శోభ కనిపిస్తోంది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా కూడా సందడిగా మారిపోయింది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం 2 క్యూ లైన్లు, సాధారణ దర్శనం కోసం 2 జనరల్ లైన్లు, ప్రముఖులు విఐపీల కోసం 2 విఐపీ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో 5 వాటర్ క్యాంపులను సిద్ధం చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3 మెడికల్ క్యాంపులను అందుబాటులో ఉంచారు.
బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. ఆలయానికి దాదాపు 500 మీటర్ల దూరంలో ప్రత్యేక పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేశారు. వాహనాలను పార్కింగ్ స్థలాల్లోనే నిలిపివేసి కాలినడకన ఆలయానికి చేరుకుంటున్నారు భక్తులు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మహంకాళి అమ్మవారిని బోనం సమర్పించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ అమ్మవారిని దర్శించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయ్యారు. श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये